హలో అండి. ఏపీ హిస్టరీ యూనిట్ 2 క్వశ్చన్స్ అండి. ఫస్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇరిగేషనల్ వర్క్స్ ఆఫ్ కాకతీయ పీరియడ్ అంటేనే మనకు గుర్తు రావాల్సినది వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన ట్యాంక్స్ అండ్ అవి చైన్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడొకటి మళ్ళీ దాన్ని ఇంటర్ కనెక్ట్ చేసేవాళ్ళు. గొలుసు కట్టు చైన్లు అని అంటారు, గొలుసు కట్టు చెరువులు. సో ఫస్ట్, రామప్ప చెరువు ఎవరు అంటే రేచర్ల రుద్ర. పాకాల చెరువు ముమ్మడి. బయ్యారం చెరువు, బయ్యారం ఇన్స్క్రిప్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎవరు అంటే మైలాంబ. సముద్రం ప్రళయ 1 2 1, కన్ఫ్యూజ్ అవ్వకండి, ప్రళయ 1. అండ్ ఇంకా కొన్ని చెరువులు ఉన్నాయి. లక్కవరం చెరువు ఎవరు అంటే గణపతి దేవ. ఎవరి కోసం కట్టారంటే వాళ్ళ వైఫ్ లక్కమాంబ కోసం. హనుమకొండ చెరువు రుద్రదేవ. హనుమకొండ ఇస్ రుద్రదేవ. సో ఆల్ ది 4 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇంకా ఏమైనా చెరువులున్న సముద్రం అంటే మళ్ళీ మీరు సముద్రం అనుకోకండి. కుండ సముద్రం, కుండమాంబ. సముద్రాలు అంటే పెద్ద పెద్దవి కాదు, ఇలాంటి చెరువులు. ఇంకా మీకు ఏమైనా తెలుసుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఆన్సర్ అన్నీ అండి. తెలుగు వాళ్ళు ఒకసారి చూసుకోండి. డ్యూరింగ్ కాకతీయ పీరియడ్ 3 ఆచార్యాస్ వర్ పాపులర్లీ నోన్ యాజ్ పండితాత్రేయ. ఐడెంటిఫై దెమ్. మనకు తెలుసు కాకతీయస్ ఫస్ట్ ఎవరు జైన్స్, ఎర్లీ కాకతీయస్. అదే లేటర్ కాకతీయస్ మళ్ళీ శైవేట్లుగా మారిపోయారు. దీనికి కారణం ఏంటి అంటే ముగ్గురు మెయిన్ పండితారాధ్యాస్. ఎవరు వాళ్ళు అంటే శ్రీపతి, మల్లికార్జున అండ్ మంచన. సో వీళ్ళు 2 అండి. అండ్ విశ్వేశ్వర పండిత్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే గణపతి దేవాకి అండ్ రుద్రమదేవి గురువు ఎవరు అంటే విశ్వేశ్వర పండిత్. బట్ మన కాకతీయ జైన్ల నుంచి శైవేట్లుగా కన్వర్ట్ అవ్వడానికి కారణం ఎవరు అంటే ఈ ముగ్గురు పండిత్స్, శ్రీపతి, మల్లికార్జున, మంచన. థర్డ్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ కింగ్ హ్యాడ్ ఎక్స్పెల్డ్ ముస్లిం ఫ్రమ్ రాజమండ్రి అండ్ ఆక్యుపైడ్ ద రీజియన్ బిట్వీన్ కృష్ణా అండ్ గోదావరి రివర్. మనకు తెలుసు ఒక్కసారి కాకతీయస్ కింగ్డమ్ కొలాప్స్ అయిన తర్వాత ముసునూరి నాయకస్, రెడ్డి కింగ్డమ్, పద్మనాయకస్ వీళ్ళంతా పవర్లోకి వచ్చారు. ఈ పవర్లోకి వచ్చిన తర్వాత ముసునూరి నాయకస్కి సంబంధించి, ముసునూరి కింగ్డమ్కి సంబంధించి ప్రళయ నాయక అండ్ కాపాయ నాయక ఇంపార్టెంట్. అండ్ ప్రళయ నాయక, కాపాయ నాయక డిఫరెన్స్ ఏంటి అంటే ప్రళయ నాయక జస్ట్ కృష్ణా అండ్ గోదావరి రీజియన్లో పంపించేశాడు. అదే కాపాయ నాయక వచ్చి డైరెక్ట్ మాలిక్ మక్బూల్ అనే ఆయనని చంపేస్తాడు. సో కృష్ణా గోదావరి రీజియన్ అని మెన్షన్ చేశారు కాబట్టి ప్రళయ నాయక. అండ్ ప్రళయ నాయక ఈజ్ ఫౌండర్ ఆఫ్ ముసునూరి నాయకస్. సో అదొకసారి చూసుకోండి. హీ అటాక్డ్ వరంగల్ అండ్ ఎక్స్పెల్డ్ మాలిక్ మక్బూల్. చూపానా, మాలిక్ మక్బూల్తో ఫైట్ చేసినది ఎవరు అంటే కాపాయ నాయక. టుక్ ద టైటిల్ ఆంధ్ర దేశాదివార అండ్ ఆంధ్ర సూత్రరత్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిజల్ ఈస్ మెన్షన్డ్ అప్ ఈజ్ కాపాయ నాయక. మీరు చాలామంది ప్రళయ నాయక అని కన్ఫ్యూజ్ అవుతారు. నో అండి, ముసునూరి నాయకస్, విజయనగరం ఎంపైర్, రెడ్డి కింగ్డమ్ అండ్ పద్మనాయకస్ వీళ్ళు నలుగురు హిందూయిజంని రివైవల్ చేద్దామని అనుకుంటారు. దాంట్లో ఫస్ట్ ఇనిషియల్గా ఎవరి గురించి మాట్లాడుకుంటామంటే ముసునూరి నాయకస్ సంబంధించిన ప్రళయ నాయక అండ్ కాపాయ నాయక. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ రేచర్ల చీఫ్స్. రేచర్ల చీఫ్స్ అంటే వీళ్ళండి రేచర్ల పద్మనాయకస్ అన్న వెల్లమాస్ అన్న ఒకటే. ద కింగ్డమ్ స్ప్లిట్ ఇంటూ 2. నార్త్ పార్ట్ ఇస్ దేవరకొండ, సౌత్ ఈస్ రాచకొండ. కాదండి, నార్త్ ఈస్ రచ్చకొండ, సౌత్ ఈస్ దేవరకొండ. దీని ఫౌండర్స్ ఎవరు? యాక్చువల్లీ ఏంటి, కాకతీయస్ చనిపోయిన తర్వాత 77 ఫ్యూడేటర్స్ ఉంటారు. దాంట్లో డివైడ్ అయిపోతారు. ముసునూరి నాయకస్లో ప్రళయ నాయక ఇంపార్టెంట్. ప్రళయ నాయక తర్వాత కాపాయ నాయక ద పవర్ఫుల్ అండి. ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ తెలంగాణ రీజియన్ డివైడ్ అయిపోతుంది. ఎలా? రేచర్ల పద్మనాయకస్. ఈ రేచర్ల పద్మనాయకస్లో ఏ కింగ్డమ్ వాళ్ళు ఎక్కువ రూల్ చేస్తుంటే వెలమా కింగ్డమ్. దాంట్లో నార్త్ ఒకరు, సౌత్ ఒకరు. నార్త్ కింగ్ ఎవరు అంటే అనతోప. సౌత్లో ఎవరు అంటే మాధవ నాయక. అనతోప తర్వాత ఎవరు వచ్చారంటే సింగమనాయక. సో ఇంపార్టెంట్ అండి, అనతోప తర్వాత సింగమనాయక పీరియడ్లోనే బమ్మెర పోతన ఉండేవాళ్ళు.
ఈ బమ్మెర పోతన ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి భగవద్గీత అని తెలుగులో కన్వర్ట్ చేసింది. ఇది ఎవరు అంటే బమ్మెర పోతన. సో అర్థమైందా అండి? కాకతీయస్ తర్వాత ముసునూరి నాయకస్లో కాపయ నాయక చనిపోతే కింగ్డమ్ అనేది డివైడ్ అయిన తర్వాత రేచర్ల పద్మనాయకస్ రేచర్లస్ ఎమర్జ్ అయ్యారు. దాంట్లో వెలమాస్ ఇంపార్టెంట్. వాళ్ళు కూడా నార్త్ సౌత్ డివైడ్ అయ్యారు. నార్త్లో వచ్చి అనపోత, సౌత్లో వచ్చి మాధవ, నార్త్లో అనతోపతత సింగమనాయక పవర్లోకి వచ్చారు. సింగమనాయక పవర్ఫుల్ అండి. తెలంగాణ కిందకు వస్తుంది కాబట్టి మనం అంతగా చదవం. ఆయన పీరియడ్లోనే బమ్మెర పోతన ఉండేవారు. ఆయననే మహాభాగవతం రాశారు. సో ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ 2 ఓన్లీ. 6th, అరేంజ్ ద ఫాలోయింగ్ డైనాసిటీస్ ఆఫ్ విజయనగర కింగ్డమ్. సంగం, సాలువ, తులువ, అర్విడు. ఇలా గుర్తుపెట్టుకొని. సంగం ఫౌండర్ ఎవరు? హరిహర. సాలువ నరసింహ. తులువ వీర నరసింహ. అర్విడు తిరుమల. సో డైనాసిటీస్ సంగం, సాలువ, తులువ, అర్విడు. దీంట్లో మళ్ళీ సంగంలో ఫేమస్ రూలర్స్ ఎవరు? దేవరాయ 2. సంగంలో ఫేమస్ ఎవరు? దేవరాయ 2. అలా తులువాలో శ్రీకృష్ణ దేవరాయ. అలా ఇంపార్టెంట్ కింగ్స్ని ఒక్కొక్కసారి చూసుకోండి. సో అరేంజ్ చేస్తే క్రొనాలజీలో మనకు వచ్చే ఆన్సర్ ఏంటి? 2. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ప్రళయ వేమారెడ్డి. ఎవరు ప్రళయ వేమారెడ్డి? ఫౌండర్ ఆఫ్ రెడ్డి కింగ్డమ్, రియల్ ఫౌండర్ ఆఫ్ కొండవీడు. మనకు 2 ఉంటాయి, ఆఫ్ కొండవీడు అండ్ రాజమండ్రి. ప్రళయ వేమారెడ్డి మేడ్ అద్దంకి నియర్ ఒంగోలు యాజ్ హిస్ క్యాపిటల్. ఎస్. He was a champion of Vedic religion, patron of Telugu literature. Yes. He restored the Agraharams taken over by Muslims to Brahmins. Yes. ప్రళయ వేమారెడ్డి అప్పుడు మనం మెయిన్గా ఇంకొకటి మైండ్లో పెట్టుకోవాల్సినది ఏంటంటే ఎర్రా ప్రగడ. ఆయన హాఫ్ పర్వం రాస్తాడు. ఎవరు? నన్నయ్య వదిలేసిన నన్నయ్య 2.5 పర్వం రాస్తాడు. ఆ హాఫ్ పర్వం కంప్లీట్ చేసినది ఎవరు అంటే ఎర్రా ప్రగడ. ఎవరి పీరియడ్లో ఉన్నాడు అంటే ప్రళయ వేమారెడ్డి. అండ్ ఎర్రా ప్రగడ ఇంకా ఏమన్నా బుక్ రాశారా అంటే ఎస్, హరివంశ. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ప్రళయ వేమారెడ్డి ఫౌండరు, అద్దంకి క్యాపిటల్. సో ఆన్సర్ ఏంటి? ఆల్ ది స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఎర్రా ప్రగడ, వన్ ఆఫ్ ద 3 poets who translated Mahabharatam into Telugu was patronized which among the following kings? Is ప్రళయ వేమారెడ్డి. ఎస్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద లాస్ట్ రెడ్డి కింగ్ ఆఫ్ కొండవీడు? వచ్చి రాచ వేమారెడ్డి. మనం చూసుంటాం ప్రళయ వేమారెడ్డి, అన్నవోతారెడ్డి, తర్వాత కన్ఫ్యూజ్ అవుతుందండి అన్న వేమారెడ్డి. బట్ అన్న వేమారెడ్డి ఇంపార్టెంట్ అండి. సో గుర్తుపెట్టుకొని ప్రళయ వేమారెడ్డి, అన్నవోతారెడ్డి, తర్వాత అన్న వేమారెడ్డి. ఆయన తర్వాతనే కొంచెం కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. కుమారగిరి రెడ్డి వీక్గా ఉండడం వల్ల కాట్య వేమారెడ్డి దొడ్డాంపికని పెళ్లి చేసుకోవడం వల్ల అలా రిలేషన్షిప్స్ బామ్మర్తిలాగా అలా ఎంటర్ అవ్వడం. కుమారగిరి రెడ్డి ఉన్నప్పుడు కాట్య వేమారెడ్డి అండ్ పెద్ద కోమటి వేమారెడ్డికి క్లాష్ అవుతుంది. తర్వాత అన్నవోతారెడ్డి 2 చనిపోవడం వల్ల కాట్య వేమారెడ్డికి రాజమండ్రి వస్తుంది. పెద్ద కోమటి వేమారెడ్డి నాకెలా మోసం చేస్తావు అనుకొని ఫిరోజ్ షాతో హెల్ప్ తీసుకోవడం, కాట్య వేమారెడ్డి దేవరాయతో హెల్ప్ తీసుకోవడం, ఇలా ఒక స్టోరీ జరుగుతుంది. బ్యాటిల్ ఆఫ్ హత్తిలి అవన్నీ. అండ్ లాస్ట్ పెద్ద కోమటి వేమారెడ్డి తర్వాత రాచ వేమారెడ్డి వచ్చిన తర్వాత దేవరాయ 1 గొడవపడి తీసేసుకుంటాడు. ఇంకా విజయనగర ఎంపైర్ కింద కలిపేసుకుంటాడు. సో రాచ వేమారెడ్డి ఈజ్ ద లాస్ట్. 10th, సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ కాట్య వేమారెడ్డి. హీ బిల్డ్ ద సిటీ ఆఫ్ రాజమండ్రి అండ్ పూర్వపురం అంటే ఏంటి కూడా అంటే రాజమండ్రినే అండి. వెన్ బికేమ్ ద ఇండిపెండెంట్ రూలర్. ఎస్. హీ డిఫెండెడ్ ద కింగ్డమ్ అగేన్స్ట్ ది అటాక్ ఆఫ్ హరిహర 2, ద విజయనగర రూలర్. హీ డైడ్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ హత్తిలి ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ దేవరాయ 1. నో అండి, ఆయనకు హెల్ప్ చేసిండేదే దేవరాయ 1. సో కాదు. సో దిస్ ఈజ్ రాంగ్. 3 స్టేట్మెంట్స్ మనం ఎలిమినేట్ చేసేస్తే 1 and 2 ఆర్ కరెక్ట్. సారీ ఈవెన్ 1 కూడా రాంగ్. ఎందుకంటే యాక్చువల్లీ రాజమండ్రి కట్టించినది ఎవరు అంటే అమ్మరాజు 1. రాజమండ్రిని క్యాపిటల్గా చేసినది ఎవరు అంటే కాట్య వేమారెడ్డి. సో కొంచెం కాన్షియస్గా క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే బెస్ట్. సో ఓన్లీ 2 ఈజ్ ద ఆన్సర్. సో రాజమండ్రిని కట్టిండేది ఎవరు? అమ్మరాజు 1. దాన్ని క్యాపిటల్గా చేసినది ఎవరు? కాట్య వేమారెడ్డి. కింగ్డమ్ని
హరిహర టు అటాక్ చేసినప్పుడు కాటె వేమారెడ్డి ప్రొటెక్ట్ చేశాడు. బ్యాటిల్ ఆఫ్ హత్తిలీలో హీ డైడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ దేవరాయ 1 కాదండి, ఎందుకంటే దేవరాయ 1నే ఆయనకు సపోర్ట్ చేసి ఆ బ్యాటిల్ ఆఫ్ హత్తిలి ఫైట్ చేశారు. 11th క్వశ్చన్, హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్స్ ఆర్ రిటర్న్ బై పెద్ద కోమటి వేమారెడ్డి? ఈయన కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ రైటర్. అండ్ ఏంటి అంటే చింతామణిస్, 2 చింతామణి. ఏంటి? సంగీత చింతామణి అండ్ సాహిత్య చింతామణి, ఓన్లీ 2. భీమఖండం కాశీఖండం రాసినది ఎవరు అంటే శ్రీనాథుడు. కాశీఖండం, భీమఖండం అండ్ ఇంకొకటి హరవిలాసం ఎవరు అంటే శ్రీనాథుడు. 12th, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ పూర్వరాజ్య? ఆల్రెడీ చెప్పిన పూర్వరాజ్య అన్న రాజమండ్రి అన్న ఒకట. కాటె వేమారెడ్డి వాజ్ ది గవర్నర్ ఆఫ్ పూర్వరాజ్య. పిఠాపురం యాక్టెడ్ యాజ్ ఏ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ పూర్వరాజ్యం కాదండి, రాజమండ్రి. సో ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. 13th, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద కాకతీయస్. దే వర్ ద ఫ్యూడేటర్స్ ఆఫ్ వెస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ కళ్యాణి. నో అండి, మనకు తెలుసు ఈస్టర్న్ చాళుక్యాస్, వెస్టర్న్ చాళుక్యాస్. ఈస్టర్న్ చాళుక్యాస్ కింద ఫ్యూడేటర్స్గా కళ్యాణి చాళుక్యాస్ ఉండేవాళ్ళు, కాకతీయస్ ఉండేవాళ్ళు. కానీ లేటర్ ఈస్టర్న్ చాళుక్యాస్తో వాళ్ళకి గొడవలు అవ్వడం వల్ల వెస్టర్న్ చాళుక్యాస్ మీద టిల్ట్ అయిపోయి వాళ్ళతో మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తారు. తర్వాత కళ్యాణి చాళుక్యాస్, రాష్ట్రకూటాస్ కింద కూడా అలానే కాకతీయస్ అలానే ఉంటారు. మీరు మాగల్ ఇన్స్క్రిప్షన్, దానర్ నవా అవన్నీ చూస్తే అర్థమవుతుంది. లేటర్ దే షిఫ్టెడ్ దేర్ అలయన్స్ టు ఈస్టర్న్ చాళుక్యాస్. నో, రివర్స్ ఇచ్చారు. దే వర్ ద ఫ్యూడేటర్స్ ఆఫ్ ఈస్టర్న్ చాళుక్యాస్. తర్వాత లేటర్ దే షిఫ్టెడ్ దేర్ అలయన్స్ టు వెస్టర్న్ చాళుక్యాస్. సో విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడుగుతున్నారు కాబట్టి నన్, 2 రాంగ్. 14th, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ వర్క్స్ మెన్షన్స్ అబౌట్ గాడెస్ కాకతి? వాళ్ళు కాకతీయ దేవుని ముక్కడం వల్లే వాళ్ళ పేరు కాకతీయస్ అని కొంతమంది అంటుంటారు. ఈజ్ క్రీడాభిరామము. దీన్ని రాసిండేది ఎవరో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఇనిషియల్ లెటర్, స్టార్టింగ్ లెటర్ చెప్పేశాను అండ్ ఈ అన్నీ కూడా ఒకసారి చూసుకోవాలండి. 15th, ద జినాలజీ అంటే వీళ్ళ తర్వాత వీళ్ళు గణపతి దేవదేవ రుద్రమ్మదేవి తర్వాత ప్రతాపరుద్ర, ఇవన్నీ క్రొనాలజీలోనే జినాలజీ అని అంటారు. ఒక ఫార్మాట్గా రాయడంనే. దీని గురించి ఏ ఇన్స్క్రిప్షన్లో చూస్తామంటే బయ్యారం ఎవరిస్తారు? మైలాంబ. సో అర్థమైందండి. కాకతీయ రూలర్ గురించి మొత్తం అడ్మినిస్ట్రేషన్ కాదు, వీళ్ళ తర్వాత వీళ్ళు, ఫస్ట్ ఈయన సెకండ్ ఈయన ఏ ఇన్స్క్రిప్షన్ ఉంది అంటే బయ్యారం ఎపిగ్రఫీ. ఎవరు రాశారంటే మైలాంబ ఎవరో సిస్టర్ ఒకసారి చూసుకోండి. సో మాగల్లు గ్రంథ్ కూడా ఇంపార్టెంట్. దానర్ నవ గురించి ఫస్ట్ టైం మనం కాకతీయస్ గురించి ఎక్కడ మెన్షన్ చేస్తారంటే అదే. నీతిసార ఒక కింగే రాస్తారు, రుద్రదేవ. ఖాజీపేట ఇన్స్క్రిప్షన్ కూడా ఇంపార్టెంట్, సో చూసుకోండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. దానర్ నవ ఇష్యూడ్ ది మాగల్లు గ్రంథ్. ఎస్. గుండా 4 వాస్ అనదర్ నేమ్ ఆఫ్ కకస్త్య గుండ్య. ఎస్, బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఈయననే మెయిన్ అండి. అప్పటి నుంచే మనం కాకతీయస్ మనం అప్పటి వరకు రాష్ట్రకూటాస్ గురించి చదువుతాం. రాష్ట్రకూటాస్ కింద గుండ్యా 1, 2, 3, 4 అందరు ఉంటారు. బేటరాజు, ప్రొల్లరాజు. ఫస్ట్ టైం వీళ్ళ గురించి ఒక ఇన్స్క్రిప్షన్ ఎక్కడ దొరికింది అంటే కృష్ణా 1 కింద. కృష్ణా 1 వచ్చి రాష్ట్రకూట కింగ్, ఆయన కింద దానర్ నవ ఉండేవాళ్ళు. ఆ దానర్ నవాకి అమ్మరాజు 2కి గొడవ జరగడం వల్ల ఈయన కృష్ణా 1 దానర్ నవాని అమ్మరాజుకి హెల్ప్ చేయడానికి ఒక నిమిషం. రాష్ట్రకూటస్లో కృష్ణా 1 ఉండేవారు. కృష్ణా 1 కింద గూండా 4 ఉండేవాడు. ఈ గూండా 4ని నువ్వు వెళ్ళి దానర్ నవాకి హెల్ప్ చేయపో, అమ్మరాజు 2ని కింగ్డమ్ తీసుకోకుండా అని హెల్ప్ చేయడానికి పంపిస్తారు. సో అది స్టోరీ అండి. ఒకసారి చూసుకొని బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. అరేంజ్ ద ఫాలోయింగ్ రూలర్స్ ఆఫ్ అర్లీ కాకతీయ డ్యూరింగ్ క్రొనాలజీ. చెప్తున్నాను కదా, ఒక షార్ట్ కట్ అండి. బీపీ మధ్యలో ఎస్డి, బేటా ప్రొల్ల మధ్యలో సోమేశ్వర, బేటా ప్రొల్ల సోమేశ్వర అండ్ మళ్ళీ బేటా 2 వస్తాడు. తర్వాత దుర్గరాజు, వన్ ఆఫ్ ద షార్ట్ పీరియడ్ అండి, 8 years రూల్ చేస్తాడు అండ్ ఖాజీపేట ఇన్స్క్రిప్షన్ ఇస్తాడు. సో ఇలా క్రొనాలజీ వైజ్ చూస్తే ఆన్సర్ ఏంటి అంటే 1 బేటా
సోమేశ్వర ప్రొల, తర్వాత బేటా దుర్గరాజు ప్రొలయ. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ రూలర్ దుర్గరాజ. హీ వాజ్ ద ఎల్డెస్ట్ సన్ ఆఫ్ ప్రొల్ల టు ఎస్. ప్రొల్ల కాదండి, బేటా ప్రొల్ల 1 యాక్చువల్లీ బీపీ ఎస్డి. బేటా 1 బేటా 2కి ఎల్డెస్ట్ సన్, సారీ. సో ఇది రాంగ్. హీ రూల్డ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 8 years ఓన్లీ. ద గ్రాంట్ హీ మేడ్ టు రామేశ్వర పండిత్ ఇస్ మెన్షన్ ఇన్ కాజీపేట్ ఇన్స్క్రిప్షన్. ఎస్, దిస్ ఈస్ కరెక్ట్. సో కాజీపేట్ ఇన్స్క్రిప్షన్ ఎవరిది అంటే దుర్గరాజు. వన్ ఆఫ్ ద షార్ట్ పీరియడ్ 8 years రూల్ చేశాడు. ఎవడు కొడుకు అంటే బేటా 2. సో ఆన్సర్ ఈజ్ నో, 3 ఈజ్ ద కరెక్ట్. 19th, విక్రమాదిత్య 5 రివార్డెడ్ బేటా 1 బై కన్ఫర్మింగ్ హిమ్ టైటిల్. బేటా 1కి విక్రమాదిత్య 4 ఇచ్చిన టైటిల్స్ ఏంటి అంటే త్రిభువన మల్ల అండ్ విక్రమ చక్రి. చలమర్తి గంధ ఎవరు ఏ టైటిల్లో ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఆన్సర్ ఏంటి 1 and 3. 1 and 3 ఈజ్ 1. 20, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ప్రొల్లా 2. లాస్ట్ అండి, వీళ్ళ తర్వాతనే ఇంకా రియల్ కింగ్డమ్ అనేది స్టార్ట్ అవుతుంది. రుద్రదేవ రావడం అంత. హీ డిఫీటెడ్ జగ్గదేవ అండ్ పరమర చీఫ్స్ అండ్ హిస్ అలయన్స్ మేడరాజ అండ్ గుండరాజ ద పొల్లవ చీఫ్స్. ఎస్, హీస్ ఎక్స్ప్లాయిట్ వర్ డిస్క్రైబ్డ్ ఇన్ ది హనుమకొండ ఇన్స్క్రిప్షన్. ఎస్, హీ రిమైన్ లాయల్ టు ద రూలర్ ఆఫ్ వెస్టర్న్ చాళుక్యస్ ఆఫ్ కళ్యాణి. అవును, లాయల్గా ఉన్నారు కాబట్టి అంతవరకు ఎస్టాబ్లిష్ చేసుకోలేదు వాళ్ళు కాకతీయస్ అనే కింగ్డమ్ని. సో ఆల్ ది స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. 20 ఆన్సర్ ఏంటి అంటే 4. ప్రొల్లా 2 లాస్ట్ అండి. 21, రుద్రదేవ యాక్చువల్లీ ఈయన రియల్ ఫౌండర్. హీ వాజ్ ద ఫస్ట్ కింగ్ ఆఫ్ ద డైనాసిటీ టు ఓవర్ త్రూ ది సబార్డినేట్ పొజిషన్. మేము ఇంకా కాకతీయస్ అంట రాష్ట్రకూటాస్ కింద ఏమీ కాదు, ఇంకా మాకంటూ మేమే ఒక సపరేట్ డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. యాజ్ ది ఫ్యూడర్ ఆఫ్ వెస్టర్న్ చాళుక్యస్ ఆఫ్ కళ్యాణి. ఎస్, హీ ఇనాగరేటెడ్ కాకతీయ ఇంపీరియలిజం విచ్ లెడ్ టు ద పొలిటికల్ యూనిఫికేషన్ ఆఫ్ ఆంధ్ర. ఎస్, బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. 21. 22, రుద్ర సముద్రం ఈజ్ బిల్ట్ బై. మీరు రుద్రాంబ అంటే ఎవరు అని కన్ఫ్యూజ్ అవుతుంది కండి. రుద్రాంబ అన్న రుద్రమ్మదేవి అన్న ఇద్దరు ఒకటే. గణపతి దేవ లక్కవరం, ప్రతాపరుద్ర ఈయననే రుద్ర సముద్రం. సో 1. 23rd, ద విజయనగరం కింగ్డమ్ వాజ్ డివైడెడ్ ఇంటూ స్థలాస్ అండ్ నాడూస్ by the first ruler and he arranged his administration according to కాకతీయ మోడల్. కాకతీయస్ తర్వాత విజయనగరం మధ్యలో రెడ్డి కింగ్డమ్ కూడా వస్తుంది. హీ చూస్ టు అపాయింట్ బ్రాహ్మిన్స్ యాజ్ కర్నమ్స్ అంటే విలేజ్ అకౌంటెంట్స్ ఓవర్ వెల్లమాస్ అండ్ కంసాలీస్ హూ వర్ గోల్డ్ స్మిత్. హిందూ అకౌంట్స్ స్టేట్ దట్ హీ ఓవర్కేమ్ బహమనీ కింగ్డమ్ ఫౌండర్ అల్లావుద్దీన్. హీ వాజ్ సక్సీడెడ్ బై హిస్ బ్రదర్. సో ఇండెట్గా ఎవరు విజయనగర కింగ్డమ్ని ఫౌండ్ చేసిండేది ఎవరు, ఈయన ఇలా డివైడ్ చేశాడు, ఈయన తర్వాత వాళ్ళ బ్రదర్ వచ్చారు అని మెన్షన్ చేస్తున్నాడు. సో ఎవరు విజయనగరం ఫౌండర్ ఎవరు అంటే హరిహర. సో 3 ఈజ్ ద ఆన్సర్. సో ఒకసారి పాస్ చేసుకొని చూసుకోండి ఏంటి ఎక్కడేమైనా మిస్టేక్స్ ఉన్నాయా అని. 24, మ్యాచ్ ద ఫాలోయింగ్. చెప్పాను కదండి, సంగం ఫస్ట్ డైనాసిటీ హరిహర, సాలువా సెకండ్ ఎవరు, సాలువా వచ్చి నరసింహ, తులువ వచ్చి వీర నరసింహ, అరవిడు ఇస్ తిరుమల. సో ఆన్సర్ ఏంటి అంటే ఇదే, ఏ వచ్చి 1. ఇలా చూసారా ఒక్కొక్కసారి మన లక్, ఒక్కటి మనకు తెలిసినా కరెక్ట్ అయిపోతే ఏమంటే ఆ ఒక్కటి తెలియడం 100% ఉండాలి. మీరు ఫస్ట్ రాంగ్గా గెస్ చేసినానుకో ఇంకెవరు కాపాడలేరు. హూ అమంగ్ ద ఫాలోయింగ్ బహమనీ కింగ్ అటాక్డ్ విజయనగర ఎంపైర్ ట్వైస్. ఎవరు అంటే అల్లావుద్దీన్ హసన్ బహమనీ కింగ్డమ్ ఫౌండర్ అండి, ఆయననే 2 times. అప్పుడు ఎవరున్నారు కింగ్ అది కూడా ఒకసారి చూసుకోండి, హరిహరానా బుక్కానా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.